ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనం. ఉదయకాల సమయంలో ప్రార్థించిన రీతిగా మరి ప్రార్థన కుడి కొరకై చేరవచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తా ఉన్నాం. ప్రభా, మా సమయం అంతా కూడా దేవునికరంగా ఉంచుతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని మీరు సెలవిచ్చేటువంటి దేవుడు. మా మధ్య మీరు ఉన్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, నీ పనిని వారిని చిత్తానుసారంగా చేయటి కొరకై నాకు కూడా నేర్పిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆసక్తి కలిగిన వారి కొరకే నీ కొందనములు. వారిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. అనాసక్తిగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు గద్దిస్తున్నాడు. సమయం అయినప్పటికీ వారు నీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. ఇది ఎంతో విచారింపదగినటువంటి సంగతి. అయితే కనికరించి మీరు వారితో మాట్లాడి వారి సన్నిధికి సమయానికి వారు వచ్చేటి కొరకై సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మా సమయం అంతా కూడా దీవించి పెడుతున్నాడు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వం బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తాం. ఈ వార కార్యక్రమంలో కూడా ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. రాత్రికాల సమయంలో ఎల్లగ్రహారంలో మరి సువార్త కొడుకులో వాడుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు. అక్కడ విత్తబడిన పరిచర్య నీరు గట్టి ఫలింపజేస్తారండి, సహాయపడుతారండి. ప్రభా, మాకెంతో క్షేమం ఇచ్చినావు, నీకు వందనములు. అయితే ఎంతోమంది ప్రభా ఈ వరద ప్రభావం బట్టి మా దగ్గర ఉన్నటువంటి వారే, మా పొరుగు ఉన్నటువంటి వారే ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని కనికరిస్తున్నాడు. మానవుడు ఏమీ చేయలేడు, నిస్సహాయమైన స్థితి. నువ్వు సమస్తము చేయగలిగిన వాడు. నీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఈయన సమస్తము బాగుగా చేయగలడు. ప్రభా, మరి మీరు వారిని బాగు చేస్తున్నాడు. ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోయారు. ప్రభా, వారిని కనికరించి మీ చిత్తమైన ద్వారము తెరిచి వారు మరలా పుంజుకున్నట్టు కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పక్షంగా నీ కార్యములను విస్తరింపజేస్తున్నాడు. దావీదు సమస్తమును పోగొట్టుకున్నాడు, సమస్తమును సంపాదించుకున్నాడు. ఇప్పుడు వారు కూడా కొంతమంది అట్లాగే ఉన్నారు. సమస్తము పోయినాయి, ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంగతులు. అయితే ఆ వస్తువులన్నీ మళ్ళీ సమకూర్చుకునే కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పిస్తారండి. మమ్మల్ని పాలన పెట్టుకుంటున్నాం, కృపను గ్రహిస్తారండి. ప్రభా, ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు అనుగ్రహిస్తారండి. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు వాళ్ళందరినీ పాలన పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూల్యమైన రక్త పోషణ తెచ్చుకుంటూ ప్రాణదేవంలో జరగవలసిన పరిచయం, ప్రాముఖ్యంగా అత్తయ్య గారి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమవారం జరగవలసి ఉంటుండగా సహాయపడుతున్నాడు. అన్నిటి కృపను విస్తరింపజేస్తారమ్మని మమ్మల్ని పాలన పెట్టుకుంటూ రాహాయలండి కొరకు ప్రత్యేక జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణంగా మీ యొక్క హస్తం ఉంచుతారండి, తాకి స్వస్థపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని పాలన పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూల్యమైన రక్త ప్రోక్షములు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 355. 355 పాత పుస్తకాల్లో 352. 355 352. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను, స్తుతి మహిమ ప్రభువునకే. అంధకార లోకమునకు నిష్కలంక బాలిని దోష ప్రభువే, అమూల్య రక్తమేఘ ముక్తి మార్గము. నిష్కలంక బాలిని దోష ప్రభువే, అమూల్య రక్తమేఘ ముక్తి మార్గము. ఏమి అర్పించేదము దానికి బదులుగా,
స్తుతి మహిమా ప్రభువునకే. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభువునకే. అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభువునకే. అంధకారలోకమునకు మృత్యువుపై జయమునొంది మన ప్రభువు, ప్రార్థించుచుండె తండ్రి కుడి ప్రక్కను. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు, ప్రార్థించుచుండె తండ్రి కుడి ప్రక్కను. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభువునకే. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభువునకే. అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభువునకే. అంధకారలోకమునకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభువునకే. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభువునకే. అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభువునకే. అంధకారలోకమునకు పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటలో 5. నూతనంగా చేర్చబడిన పాటలో 5. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. యెరూషలేము ఎడారి ఆయెను, యూదా దేశము దిగంబరి ఆయెను. యెరూషలేము ఎడారి ఆయెను, యూదా దేశము దిగంబరి ఆయెను. ద్రాక్షావనములు పాడైపోయెను, ద్రాక్షావనములు పాడైపోయెను. అయినను దేవుడు కృపజూపుచుండగా, అయినను దేవుడు కృపజూపుచుండగా. అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను దాచేయకుమా. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా,
దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు విధేయులయ్యుండుడి క్రీస్తు దాసులారా. దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు చేయుడి ప్రభునకు ఇంపైన సేవా. చేయుడి ప్రభునకు ఇంపైన సేవా. భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు. భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తులులు ప్రవక్తలు ఓ పెద్దలారా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తులులు ప్రవక్తలు ఓ పెద్దలారా. బాగు చేసుకొనుడి మీ బలిపీఠంబులను. బాగు చేసుకొనుడి మీ బలిపీఠంబులను. తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందుమా. తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను చేయకుమా. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాని క్రియకు వాని జీతమిచ్చుటకు. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాని క్రియకు వాని జీతమిచ్చుటకు. సిద్ధపడు జీతము బహుమానము పొందా. సిద్ధపడు జీతము బహుమానము పొందా. కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు. కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. పాడు సంఖ్య 575, పాత పుస్తకాలు 564. 575, 564. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శ్రీరాములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సాగు నిలువ
సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా పాప శాపములందు మేము పడి చెడియుండగా పాప శాపములందు మేము పడి చెడియుండగా దేవమాదుదరికి చేరి లేవనెత్తితివి దేవమాదుదరికి చేరి లేవనెత్తితివి ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మనొసగు నిలువ సాక్షిగా దినదినము నేను శోధించి దుఃఖ పెట్టితిమి దినదినము నేను శోధించి దుఃఖ పెట్టితిమి కేవలము శరీరులమని కనికరించితివి కేవలము శరీరులమని కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి స్తుతులనర్పింతుము క్షమించి మమ్ము కడిగితివి స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నిలువ సజీవ సాక్షిగా నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము
శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. సూర్యచంద్ర తారలందు వింత సూచనలు. సూర్యచంద్ర తారలందు వింత సూచనలు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు. అయితే నీకై చూచు మేము బలము నొందెదము. అయితే నీకై చూచు మేము బలము నొందెదము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి నీకై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. సమాజముగా కూర్చి నీదు సన్నిధి అందు. సమాజముగా కూర్చి నీదు సన్నిధి అందు. ప్రార్థన సహవాసములలో స్థిరుల జేయుము. ప్రార్థన సహవాసములలో స్థిరుల జేయుము. తేరి చూస్తూ నీరక్కడకై స్తుతులనర్పింతుము. తేరి చూస్తూ నీరక్కడకై స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. శత్రుతురులు త్రుంచివేసి జీవమిచ్చితివి. శత్రుతురులు త్రుంచివేసి జీవమిచ్చితివి. ఆహా ఏమర్పింతుము నీ ఉపకారములకై. ఆహా ఏమర్పింతుము నీ ఉపకారములకై. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతులనర్పింతుము.
చేతభక్తి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. గత బ్రతుకులో వాత్సల్యమున గాచి ఈక్షితిన్. గత బ్రతుకులో వాత్సల్యమున గాచి ఈక్షితిన్. నడిపెన వ్యవత్సరముకై కృపాక్షేమములతో. నడిపెన వ్యవత్సరముకై కృపాక్షేమములతో. సత్యుడా సిల్వా శక్తినొసగు సాగముందుకు. సత్యుడా సిల్వా శక్తినొసగు సాగముందుకు. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుంటాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. నేను బంధకముల్లో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యమును చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఇదే భాగాన్ని మనమందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 184వ పేజీ. నూతన నిబంధనలో 184వ పేజీ. ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. పాటల ద్వారా ఇంతవరకు నీ నామము మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనం. వాక్యము చదివినటుండగా ఆ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతాడు. మేము చదవని లేఖన భాగంలో నుండి మేము ధర్మశాస్త్రం మీద ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మాకు కన్నులు తెరవండి. నన్ను మీరు
కనికరిస్తురండి, నీ రక్త ప్రోక్షణ నా మీద ఉంచుతురండి. ప్రభా, నీ ప్రజల ముందు నిలబడటానికి యోగ్యుని కాను, నీ నా విధేయతను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నీ ప్రజలతో నిలబెట్టి నీకు మహిమకరంగా చేరి వచ్చిన వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా వాడుకోనమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నాకు కూడా శరీరం ఎంత బలహీనంగా ఉంది, ఈ రొంప, ఈ దగ్గు, ఇటువంటి సంగతులు ఉన్నాయి. ప్రభా, బాడీ పెయిన్స్ అన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ముట్టి స్వస్థపరుస్తాడు. నువ్వు ఒక్కడవే స్వస్థపరిచే దేవుడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని మీరు సెలవిచ్చారు. ఇంకెక్కడ స్వస్థత లేదు. మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, మీరే సహాయపడుతురండి, కృప చూపిస్తూ మీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త పుష్పములు తెచ్చుకుంటూ చేరి వచ్చిన మాకందరికి కూడా ఈ సమయం దీవించి పెడుతురమ్మని యేసు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు దేవుడు దయచేయవలనని మా కొరకు ఏం చేయాలా? ఏం కావాలి ఈయనకి? అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ ఏం కావాలని ప్రార్థన చేయమంటున్నాడు? అనుకూల సమయం. ఏ సమయం ఇది కదా? అనుకూల సమయం లేకపోతే మనం ఏం చేసినా ఏమవదు, ఫలింపులోనికి రాదు. అర్థమవుతుందా? అనుకూల సమయం. అందుకే అన్నాడు కదా, అనుకూల సమయమందు నీ మొర ఆలకించింది. దేవుడికి తెలుసు ఎప్పుడు అనుకూలమో, మానవుడికి తెలియదు. తెలియదా? మానవుడికి తెలియదు. నిన్న ఎప్పుడు ఎన్నో తారీఖు? అది 3వ తారీఖా? 6. ఇవాళ తారీఖు అంతా 6. మరి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మొన్న ఆదరణ కోడిక 3వ తారీఖా? 5వ తారీఖు పెట్టుకున్నామా? నిన్నేనా? మనం అనుకున్నాం వర్షం వచ్చేస్తుంది, పేపర్ వాళ్ళు ఏం చెప్పారు, టీవీ వాళ్ళు ఏం చెప్పారు అనుకున్నాం, ఎంత వర్షం వచ్చేది. మనం అన్నీ సిద్ధపరిచిన ప్రజలు రాకపోతే అన్నీ ఏమైపోతాయి, వ్యర్థమైపోతాయి అని ఏం చేసాం? మార్చేసాం. అనుకూల సమయము మనకి తెలియదు. నిన్నంతా ఎండ కాసేసింది. నిన్నంతా ఏం కాసింది? ఎండ. మనకు ఎలా ఉంది? అనుకూలంగానే ఉంది. కానీ మనం ఏమనుకున్నాం? అనుకూలంగా ఉండదేమో అనుకున్నాం. అనుకూల సమయం లేకపోతే ఏం చేయలేము, చేయలేం కదా. అనుకూల సమయం ఉండాలి. అందుకే ఆయనకి అన్ని సంగతులు తెలుసు. ఆయన బోధించాలని తెలుసు, ప్రార్థించాలని తెలుసు, ఇంకా అనేకులు పురుగొల్పాలని తెలుసు. కానీ ఏం కావాలి? అన్నిటికీ ఏం కావాలా? అనుకూల సమయం. ఈ సమయం లేకపోతే నువ్వేం చేయవు. ఉదాహరణకు వస్తా దారిలో నీకు ఏదైనా కొంచెం ఆపద తటస్థించింది, లేకపోతే నీకు తెలిసిన వారు, నీకు రక్త సంబంధమైనటువంటి వారు, ఇట్లాంటి వారు ఏదో ఆపదలో ఏం చేశారు? చిక్కుకున్నారు. ఇప్పుడు ఈ మనసు అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎందుకయిందంటావు? ఎలాగైందంటావు? అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పేదానికి పెద్దగా ఏముండదు, లోపలికి పోదు. అనుకూల సమయం లేకపోతే ఏమి చేసినా వ్యర్థమే. నీకు నాకు కూడా అనుకూల సమయం కావాలా? దేనికి అనుకూలం? లోకంలో కాదు, దేవునితో అనుకూలమైనటువంటి సమయాలు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కొలస్సీయులకు రాస్తూ, అయ్యా మంచి సమయం, అయితే అనుకూల సమయము మాకు ప్రాప్తించినట్లుగా, అనుకూలమైన సమయము దేవుడు మనకు దయచేయనట్లుగా దేవుడు దయచేయవలని మా కొరకు ఏం చేయాలా? అనుకూల సమయము దేవుడు దయచేయాలని ఏం చేయాలా? మరి ఏంటి? దేనికి అనుకూల సమయం? దేనికి? 4 సంగతులు చూస్తాం. ఒకవేళ అట్లాగూ మనం కూడా ప్రార్థించగలిగితే మంచిదే. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం, 22వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు
మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. చూడండి ఆ మాట. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో. ఇప్పుడు ఈయనకి ఎట్లాంటి సమయం ఉంది? ఆయనతో నడిచే సమయం ఎట్లాగూ అనుకూలంగా ఉంది. ప్రభునందు ప్రేమింటి వారులారా, దేవునితో నడుచుటకు నీకేం కావాలా? అనుకూల సమయం కావాలా? ఈ లోకంలో అన్నీ పెట్టేసుకున్నావు అనుకో చిక్కులు, ఆయనతో నడవడానికి ఏముండదు, సమయం ఉండదు. నువ్వు ఆయనతో నడుచుటి కొరకై నీకేం కావాలా? అనుకూలమైన సమయం కావాలా? 300 సంవత్సరాలు హానోకు దేవునితో ఏం చేశాడంట? అంటే ఆయనకి ఎంత మంచి సమయం ఉందో చూడండి కదా. ఉదాహరణకు మనం ఒకసారి లెక్కేసుకుందాం. సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తాయి అని. ఈ 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు వస్తాం మనం? సంవత్సరంలో 52 వచ్చారా? చేతండి 52 ఆదివారాలు వచ్చేమన్నోళ్ళు, ఆదివారం మానకుండా 52 ఆదివారాలు వచ్చేమన్నోళ్ళు. మీరు రాలా? ఎవరు మరి చెత్తవా? ఒకళ్ళు ఒక వారం మానేశారా? 2 అంటే ఒక మీకు అర్థం కదా. 52 ఆదివారాలు, 52 ఆదివారాలు మానకుండా వచ్చిన వాళ్ళు ఇద్దరు ఇచ్చారు అంటే మానేసి ఉంటారు కొంతమంది. ఏదో ఒక పని. ఇప్పుడు సమయం ఎలా లేదు? అనుకూలంగా లేదు. ఇప్పుడు చూడండి, ఈయన ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు అంట. ఒక్కరోజు కూడా ఏం లేదు, ఆబ్సెంట్ లేదు. ఒక్కరోజు కూడా దేనికి ఆబ్సెంట్ లేదు? ఆయనతో నడుచుటకు ఒక్కరోజు కూడా. ప్రభునందు ప్రేమింటి వారులారా, 300 సంవత్సరాలు ఒకసారి లెక్కేయండి. ఆయన ఎంత డెడికేషన్ కలిగి ఉన్నాడు. అవునా కాదా? ఎంత డెడికేషన్ ఉంటుంది మనకు? అసలు లేదు. దేవుని చెందిన నడవడానికి నీకు అనుకూల సమయం లేదు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, కానీ మీరు సమయానికి దేవుని సన్నిధికి రావట్లా, మీరు దేవుణ్ణి గణపరచట్లా. అదవుతుంది చెప్పింది. వస్తున్నారు ఎంతసేపు? ఒక పావు గంట 20 నిమిషాలు ఆలస్యంగా వస్తారు. ఆ పావు గంట ముందు రావడానికి మీరు ప్రయత్నం చేయట్లే. హానోకు దేవునితో నడిచింది 300 ఏండ్లు. దేవునితో నడిచింది 300 ఏండ్లు. ఇప్పుడు 300 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆయన అననుకూలంగా, ఉదాహరణకు వర్షం వచ్చిందనుకో, అనుకూలమా? అననుకూలమే. వస్తాడా రాడా? వర్షాకాలంలో వచ్చాడు లేడా? హానోకు వచ్చాడు లేదా? వచ్చాడు. ఎండాకాలం ఎండ బీభత్సంగా చేస్తుంది. ఎంత? ఒకసారి 40-44 కూడా వెళ్ళిపోతుంది మనకు కూడా. ఇప్పుడు అప్పుడు బయట కావాలంటే ఎట్లాగూ? భయమేనా కాదా? వచ్చాడు లేదా? గవర్నమెంట్ అలా అంటున్నారు బయటికి రాకండి పని ఉంటుంది, కానీ ఏమవుతుంది? వడదెబ్బ తగిలేస్తుంది, నిమ్మరసం పెట్టుకోండి, అవి పెట్టుకోండి అంటున్నారు లేదా? సరే, ఇప్పుడు వరదలు వచ్చేస్తూ ఉన్నాయి. వచ్చినాయి లేదా? వచ్చినాయి. వరద ఆపింది ఆయన్ని? హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడుచుటకు హానోకు ప్రతిదినము ఏ సమయం ఉంది? మంచి అనుకూల సమయం ఉంది. నీకు నాకు ఏ సమయం లేదు? దేవునితో నడవడానికి నీకు నాకు అనుకూల సమయం ఉందా? ఎందుకంటే ఎన్ని దినాలు ఆయనతో నడవడం మానేసావు నువ్వు? ఎన్ని దినాలు ఆయన కొరకు పనిచేయడం మానేసావు నువ్వు? హానోకు 300 సంవత్సరాలు. మీరు ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలా. 300 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా దేవునితో నడవకుండా లేడు. అంటే అంత అనుకూల సమయము ఎవరు కల్పించుకున్నారు? హానోకు కల్పించుకున్నాడు. నీకు నాకు ఏం కల్పించుకోవాలా? మంచి సమయము. దేని కొరకు? ఆయనతో నడుచుడి కొరకు. ఆయనతో నడుచుడి కొరకు నీకు నాకు ఏం కావాలా? అనుకూల సమయం కావాలా? నీకు నాకు లేదది. సంవత్సరానికే ఎన్నో ఆబ్సెంట్లు. సంవత్సరానికి ఎన్నో ఆబ్సెంట్లు. ఒకవేళ కనుక హానోకు ఆధారపట్టి కనుక మనం చూస్తే కదా, ఆదాముల ఆధారపట్టిలో కూడా ఏముంది? ఆదాముల ఆధారపట్టిలో ఏముంది?
ఆబ్సెంట్ ఉందా లేదా? చల్లపూట వేళ దేవుడు అక్కడికి వచ్చి ఆదామా అన్నప్పుడు ఎక్కడున్నాడు? నీ స్వరం విని దిగంబరిగా ఉంటుంది కనుక చెట్ల మధ్య ఏం చేశాను? దాక్కున్నాడు. ఆదాము అవ్వలకు కూడా ఏముంది? ఆబ్సెంట్. ఇంక తర్వాత ఆబ్సెంటే. తర్వాత మన మందిరంలో కొంతమంది ఉన్నారు, ఒక వారం మానేశారు అనుకో, అది ఇంకా అలవాటు అయిపోద్ది. అలాగ సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ దేవుని మందిరానికి రావట్లే. ఒకరోజే మానేశారు, ఒక ఆదివారం. తర్వాత నిన్న మానేశాం కదా, ఇవ్వాలి ఈ ఆదివారం మానేసి రేపు, అలా సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ పండగకు వస్తారు. విచారకరమైన సంగతి ఇది. దేనికి అనుకూల సమయం లేదు వాళ్ళకి, దేనికి అనుకూల సమయం లేదు. దేవుని మందిరానికి రావడానికి అనుకూల సమయం లేదు వాళ్ళకి. మరి నీకు నాకు అలాంటి సమయం ఉంటే, అలాంటి స్థితి ఉంటే ఏ ఉపయోగం? 300 సంవత్సరాలు హానోకు దేవునితో ఒక్క ఆబ్సెంట్ లేదు. ఉంటే రాయడా? మనలాగా ఆయన ఏమన్నా పక్షపాత? రాస్తాడు తప్పకుండా. నీకు నాకు ఎన్ని ఆబ్సెంట్లు ఉంటాయో, శుక్రవారం ఆబ్సెంట్లు ఉంటాయి, బుధవారం ఆబ్సెంట్లు ఉంటాయి, ఆదివారం ఆబ్సెంట్లు ఉంటాయి, స్పెషల్ మీటింగ్లో ఆబ్సెంట్లు ఉంటాయి, ప్రేయర్ మీటింగ్స్లో ఆబ్సెంట్లు, ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఆబ్సెంట్ ఉండవా? ఎందుకంటే నీకు అనుకూల సమయము లేదు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా హానోకు వంటి అనుకూల సమయం నాకు, నీతో నడవడానికి ఆయనకి ఒక్కరోజు కూడా ఏం లేదు, ఆబ్సెంట్ లేదు ప్రభువా. కానీ నాకు ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయో, ఎన్నిసార్లు మానేశాను. అనుకూల సమయం ఇవి ప్రభువా, ఏమివ్వాలా? అనుకూల సమయం ఇవి ఆయన ఇస్తేనే కానీ. అందుకని దేవాక్తి సెలవిస్తూ ఉంది, ఆయన సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? నువ్వేమైనా ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా అనుకూల సమయం. అప్పుడే వస్తారు. నువ్వు బయలుదేరినప్పుడు వస్తారు ఎవరు? చుట్టాలు. అయితే నువ్వు బయలుదేరినప్పుడు వస్తాడు ఎవడు? రేషన్ వ్యానోడు. అప్పుడే వస్తాడు. ఎందుకు? నిన్ను నష్టపెట్టడానికి, నీ సమయాన్ని దొంగిలించడానికి. అందుకని నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా అనుకూల సమయం. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకేముండకూడదు? అననుకూలమైన వాతావరణము ఉండకూడదు. అనుకూల సమయం మాకు దయచేయవలనని మీరేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు దేని కొరకు ప్రార్థన చేసుకోవాలి? అనుకూల సమయం అంటే దేని కొరకు? దేవునితో నడుచుడి కొరకు. ఆయనతో నడవడానికి నీకేం కావాలా? ఏం కావాలి నీకు? ఎవరికి ఉంది అనుకూల సమయం? హానోకు ఉంది. హానోకు మనిషేనా? హానోకు కుటుంబం ఉందా? హానోకు బాధ్యతలు ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవునితో నడవడానికి అవి ఏమి అడ్డు రాలా. ఎందుకో తెలుసా? ఆయన ప్రార్థన చేసి ప్రభువా నువ్వు వచ్చేసరికి ఎవరు రాకూడదయ్యా, నువ్వు వచ్చేసరికి నా భార్య ఏ పని చెప్పకూడదయ్యా, నువ్వు వచ్చేసరికి పిల్లలకు ఏ పని చేయడానికి ఉండకూడదయ్యా, నీతో గడిపిన తర్వాతే నీతో ఎంత అనుకూల సమయం ఉందో. ఎవరికి? హానోక్కి. నీకు నాకుందా? లోకంతో గడపడానికి ఉంది, కానీ దేవునితో గడపడానికి ఉందా? లే. మొదట నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది దేని కొరకంటే అనుకూల సమయం ప్రభువా. ఏమివ్వాలా? అనుకూల సమయం. రెండవది చూస్తాం చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 19:5. లూకాసు వార్త 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో. ఇప్పుడు అనుకూల సమయం ఉండాలా. దేనికి? మొదటి దేనికి చెప్పండి? దేవునితో. రెండవది దేని కొరకు? చదివారు కదా. రెండవది దేని కొరకు అమ్మా? అది ఆయన మనతో ఉండు కొరకు. అనుకూల సమయము దేని కొరకు? మనతో ఉండు కొరకు. ఇప్పుడు చూడండి, నేను పరిశుద్ధుడు కనుక మీరును
పరిశుద్ధులై ఉన్నాడు. ఇప్పుడు జక్కయ్య ఇల్లు దేవుడు ఉండడానికి అనుకూలంగా ఉందా? జక్కయ్య ఇల్లు దేవుడు ఉండడానికి అనుకూలంగా ఉందా? అనుకూలంగా లే. ఎందుకంటే జక్క ఇంట్లో ఏముంది? పాపం ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది. ఇప్పుడు ఆయన ఉండడానికి ఆ ఇంట్లో ఆయనకేం లేదు, అనుకూలత లేదు. దేవుడు ఆ ఇంట్లో ఉండడానికి ఆయనకు అనుకూలత లేదు. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జక్కయ్య నిలువబడి ఏం చేస్తూ ఉన్నాడు? అన్ని ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఇంట్లో ఎవరు ఉండాలా? యేసు ప్రభు వారు ఉండాలా. భూమికి ఆకాశముకు సృష్టికర్త దేవాది దేవుడు ఉండాలా. ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడు. ఇప్పుడు జక్కయ్య ఇల్లు ఎలా ఉంది? అపరిశుద్ధంగా ఉంది. ఆ ప్రజలే అన్నారు, ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కొండ్రి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అయితే ఆయన వెళ్ళగానే జక్కయ్య ఎలా అయిపోయింది? పరిశుద్ధంగా అయిపోయింది. ఇప్పుడు అక్కడ అక్రమం లేదు, అక్కడ అన్యాయం లేదు, అక్కడ దొంగ సొత్తు లేదు. ఎందుకంటే అన్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన ఇల్లు ఎలా ఉంది? పరిశుద్ధం. ఆయన ఉండుటకు అనుకూలంగా ఉంది. మన ఇల్లు ఎలా ఉంది? ఆయన ఉండడానికి నీ ఇల్లు ఎలా ఉండాలా? ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మనలో ఆయన నివసించడానికి ఎలా ఉంది? నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. మనమే ఆయన ఇల్లు. ఈ ఇంటిలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఉండుటి కొరకాయ ఏం కావాలి మనకు? అనుకూల సమయం లేకపోతే మనం ఏం చేయలేం, ఉండలేం. అనుకూలంగా ఉంటే ఎంతసేపు అయినా ఉంటాం. ఎదుగుతా ఉన్నారా? ఒక ఎండి చేపలు అమ్ముకునే ఆవిడని, ఒక మల్లెపూలు అమ్ముకునే ఆవిడ, పూల వ్యాపారం చేసే ఆవిడ స్నేహితులైతే ఓ రోజు ఈ ఎండి చేపలు అమ్ముకునే ఆవిడ మల్లెపూలు అమ్మే వారి ఊరొచ్చి వ్యాపారం మొదలుపెట్టింది. కొంచెం వ్యాపారం బాగా సాగుతూ ఉంది. ఈ పనిలో పడి బస్సు టైం ఏమైంది? మర్చిపోతే ఇప్పుడు బస్సు వెళ్ళిపోయింది. చివరి బస్సు, బస్సు లేదు. ఇప్పుడు ఆ మల్లెపూల ఆవిడ దగ్గర వచ్చిందంట, బస్సు వెళ్ళిపోయిందమ్మా. ఎవరన్నారు? ఎండి చేపలు అమ్మాయి ఆవిడ. దానికి ఏముంది, నువ్వు మా ఇంటికి రా, ఈ రాత్రి అంతా ఏం చేయొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, రేపు ఫస్ట్ బస్సుకి ఏం చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. సరే అని చెప్పి వెళ్ళిందంట. మళ్ళీ పూలు అమ్మేవాడింటికి ఏమొస్తుంది? మళ్ళీ సువాసన వస్తూ ఉందో, ఎంత సువాసన వస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడానికి అనుకూలం కాదా? అనుకూలం కాదా? అనుకూలమే. చక్కగా పడుకుందంట ఆవిడ. మంచి నిద్ర పట్టిందంట. నిద్ర పట్టిన తర్వాత పొద్దున్న లేచింది, బ్రష్ చేసుకుంది, స్నేహితురాలు టిఫిన్ పెట్టి తినేసింది. అంత ఇంకా బస్సు టైం అయిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమంటారు? చెప్పండి. థ్యాంక్స్ అంటే ఇంకేమంటారు? మీ ఇంటికాడ ఉన్నాం కదా, మా ఇంటికాడ కూడా రోజు ఉండడానికి రావాలి అంటారనరా? వాళ్ళకు స్వతహాగా చెప్పేది అది. ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ ఆమె మేలు పొందింది కదా, మా ఇంటికి కూడా ఒకసారి రా. ఇప్పుడు ఏమైందంటే ఒకరోజు ఖాళీ చేసుకుని ఈవిడ ఆ ఇంటికి వెళ్ళిందంట. ఆ ఇంటికాడ ఏముంది? ఎండు చేపల కంపు. ఉండగలదా? ఉండలేదు. ఎందుకంటే సువాసనల మధ్య ఉండేవారు అక్కడ ఉండలేరు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు. ఇప్పుడు నేను ఆయన ఉండుటకు ఏం చేయాలా? అనుకూలపరుచుకోవాలా. కాని వాసన వస్తే ఉండడు, పాప వాసన వస్తే ఉండడు. నీ హృదయం ఏ వాసన వస్తూ ఉంది? సువాసన వస్తూ ఉందా? ఏ సువాసన అది? పరిశుద్ధమైన వాసన. అపరిశుద్ధమైన వాసన వస్తూ ఉందా? జక్కయ్య ఇల్లు ఇప్పుడు ఏమైపోయింది? పరిశుద్ధం అయిపోయింది. పరిశుద్ధం అయిపోయింది జక్కయ్య ఇల్లు. ఆయన ఉండడానికి అనుకూలమైన ఇంటిగా మారిపోయింది జక్కయ్య ఇల్లు. నీ ఇల్లు నా ఇల్లు ఎలా ఉంది? మారలా. ప్రార్థన చేసుకోవాలి. మనం అంతా కాని సంగతులతో కాలం గడుపుతున్న వారమే. మారడానికి ఏం చేయాలి? మనము
ప్రార్థన చేయాలి. మొదటిదేంటి దేవునితో నడుచుడికి అనుకూల 300 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఆయనకి అననుకూలము లేదు. నువ్వు పరీక్ష చేసి 52 వారాల్లో ఎన్ని వారాలు మానేసావు? ఎన్ని అననుకూలమైన సంగతులు వచ్చినాయో కదా. విచారకరమైనటువంటి ప్రార్థన చేయి. ప్రభువా, నీ నుంచి దూరపరిచేది ఏది కూడా నా జీవితంలో ఏం చేయకూడదు, అనుమతించకూడదు. మంచి సమయం అనుకుని. రెండవది మనం చూస్తూ ఉన్నాము, ఆయన మనతో ఉండుటకు ఎలా ఉండాలా? అనుకూలంగా ఉండాలి. మూడవది చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యం 16:14 వచ్చాం. అపోస్తలుల 16:14. అప్పుడు లూదియాను దైవభక్తిలో స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడి అమ్ము తుయితేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలేందు ప్రభునందు ప్రేమించే వాళ్ళ. మూడవదిగా దేనికి అనుకూలంగా ఉండాలా? బోధకుడు చెప్పిన మాటలు హృదయంలో ఫలించుడి కొరకు ఏం చేయాలా? అనుకూలంగా ఉండాలి. ఎంతమంది వస్తారు కానీ ఎక్కడికి వెళ్ళావు? లోపలికి వెళ్ళావు. దేవుడు చెప్పలా? కొన్ని త్రావు పక్కన పడ్డాయి, కొన్ని మన్ను లోతుగా లేని నీళ్ళు పడ్డాయి, కొన్ని ముండ్ల తప్పుల్లో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళు పడ్డాయి. వస్తాయి అక్కడికి. అక్కడ చాలామంది ఉన్నారు సహోదరులు, ఎందుకంటే అది సంత జరిగే స్థలం. అది అక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఎవరి హృదయం తెరవబడింది? ఎవరికి అనుకూల సమయం ఉంది? మరి నువ్వు వస్తూ ఉన్నావు, ఎన్ని మాటలు వింటా ఉన్నావో. వారానికి ఆదివారం 3 వర్తమానాలు, బుధవారం 1 వర్తమానం, శుక్రవారం 1 వర్తమానం, ఫాస్టింగ్ పీరియడ్ 2 వర్తమానాలు. కానీ అవి లోపలికి ఏం చేయట్లే. అనుకూల సమయం లేదు, వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే. ప్రార్థన చేయి. దేవుని సేవకుడు బోధించినప్పుడు హృదయం ఏం చేయాలా? తెరవబడాలి. ప్రభువు ఆమె హృదయము అందరికీ మంచి సమయం కాదు, అది అందరికీ అనుకూల సమయం కాదు. ఎవరికి అనుకూల సమయము? ఎవరికి? లూదియాను దైవభక్తి గల స్త్రీ. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నేను కూడా ఏం చేయాలా? ప్రభువా, నీ మాట నా జీవితంలో ఫలించుడి కొరకు ఏం చేయాలి? అనుకూల సమయం. దేవుని దాసుడు వర్తమానం చెప్తుండగా, ప్రార్థన చేస్తుండగా, పాడుతుండగా, తోటి సహోదరుడు ఆరాధిస్తుండగా, తోటి సహోదరి ఆరాధిస్తుండగా ఆ మాటలు నా హృదయంలో ఇవ్వాలా? ఫలింపులో. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఆయన బోధించినప్పుడు నా హృదయము ఎలా ఉండాలా? అనుకూలమైన సమయం అదే కదా. ఎప్పుడైనా మీరు మీటింగ్స్ జరిగినప్పుడు వాళ్ళ పోస్టులను వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారు మీరు? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? గోడకి ఏమి రాస్తాడు? మైదా రాస్తాడు. వాళ్ళ పోస్టుకి ఏమి రాస్తాడు? మైదా. ఇప్పుడు అంటిస్తాడు. ఊడిపోద్దా? ఉడదా? ఊడదు. నీ జీవితం కూడా అంతే. ప్రార్థన అనే మైదా ఉండాలి మనకి. ప్రార్థన అనే గమ్ము ఉండాలి మనకి. బోధించినప్పుడు నా హృదయంలో అవి ఏం చేయాలా? ఫలించాలి. బోధ వినుడి కొరకు మంచి సమయం నాకేం చేయాలి? నువ్వు ప్రాప్తించి ప్రార్థన చేయి. ఆయన అంటలా మంచి సమయం దేవుడు మాకు దయచేయాలి, మీరు ఏం చేయాలా? మరి నువ్వు ప్రార్థన చేసుకోదు వీటి కొరకు. 4వ చూసి ముగిస్తాను చూడండి. 4వదిగా మత్తయి సువార్త 7:24 వచ్చిన. మత్తయి సువార్త 7:24 వచ్చిన. ఈయన మాటలు విని వాడు చెప్పుని చేయు. చాలు, వాడు చెప్పుని చేయు. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలా? అలాగూ చేయటి కొరకు. ఎలా చేయటి కొరకు? ఆయన ఏం చెప్పాడో అది చేయటి కొరకు నేనేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. నువ్వేం చేయాలా? ఈయన మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడు. దేని కొరకు ప్రార్థన చేస్తావు? నువ్వు చెప్పింది చేయడానికి సాయపడిన ఆయన, లేకపోతే వ్యర్థమే. వచ్చి వెళ్ళిపోవటం వ్యర్థమే. చెప్పింది చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే చేయలేవు. అలాగా నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు చేయలేవు. అవుతా ఉన్నావా? కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకో. 4 సంగతులు నీకు చెప్పబడ్డాయి. ఒకటి, నడవడానికి. రెండవది, ఆయన మనతో ఉండడానికి. మూడవది, బోధించిన వాక్యం మనలో ఫలించడానికి. 4వది,
ఆ విన్న దాని ప్రకారము చేయడానికి. అలాగూ మంచి సమయం నీకు దయచేయాలని దేవుడు ప్రార్థన చేయి. దేవుడు అనుకూల సమయం నీకు దయచేస్తాడు. ఒక దినం నుండి ఫలింపులోనికి వస్తాం. అలాగే దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకునండి. 7వ తారీఖు రేపు పల్లంట్లో యవనస్తుల రిట్రీట్ ఉంది. దాని కొరకై కూడా ప్రార్థన చేయండి. పల్లంట్లో యవనస్తుల రిట్రీట్ 7వ తారీఖు. 8వ తారీఖు ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. 9వ తారీఖు మరి దండగర్లో ఆదరణ కూడుకుంది. అత్తయ్య గారి విషయమై ఆదరణ కూడుకుంది. జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రార్థన చేయండి. దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచినట్లు, అనుకూల సమయం అనుగ్రహించినట్లు, ఆ కార్యం అంతా చక్కగా దేవునికి మహిమకరంగా జరిగినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తర్వాత ఈ విజయవాడ పరిసర ప్రాంతాలు, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు వరదలు వచ్చి నిరాశ్రయులయ్యారు. ఎంతోమంది నష్టపోయారు. దేవుని మందిరాలు కూడా కొన్ని చోట్ల ఏమైపోయినాయి, నష్టపోయినాయి. కాబట్టి తిరిగి సమకూర్చుకుంటూ కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సమకూర్చుకున్నట్టు కొరకాయి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడో వైనాడులో జరిగింది అనుకున్నాం, విజయవాడ వచ్చేసింది. రేపు పొద్దున అందరికి వచ్చినా ఆశ్చర్యపోకల. అయితే మనము వారి కొరకే, మనం క్షేమంగా ఉన్నాము కాబట్టి వారి కొరకే భారముతో ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. రాహేలంటి కొరకు, జాన్ పీటర్ గారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత ఈ గ్రామం కొరకే ప్రార్థన చేయండి. తర్వాత వేలువేలులో పరిచర్య మరి ఆరంభించడి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోనండి. రానున్న దినాల్లో మరి మనం కూడా యవనస్తుల రిట్రీటు, ప్రత్యేకమైన కోడికలు, బహిరంగ స్వార్థ కలిగి ఉండాలి. అక్టోబరు 4-5 తారీఖుల్లో కూడా యవనస్తుల రిట్రీట్లు ఉన్నాయి. ఎక్కడ చినకొండేపూడి గిల్గాల్లో. ఆ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలాగూ ఈ పరిచర్యలంటి కొరకై మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. మీకు ఏదైనా అక్కరుండి చెప్పండి, దాని కొరకై కూడా ప్రార్థన చేస్తాం. మరి దయమని గారి కొరకు ప్రార్థన చేయండి. ఆమె కూడా హాస్పిటల్కి వెళ్ళారు. దేవుడు కనికరించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినట్లు. సన్నీ కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్టోబర్ 7వ తారీఖు ఇచ్చారు ఆపరేషన్ డేట్. అక్టోబర్ 7 దేవుడు కనికరించి మంచి సమయం ఆయన కూడా అనుగ్రహించి చక్కగా ఆపరేషన్ చేయబడి ఎటువంటి కీడు లేకుండా బిడ ఈ లోకంలో జీవించి దేవునికి మహిమకరంగా ఆయన సేవ చేయడం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దివ్యకు జ్వరాలు అందరికీ ఉన్నాయి. నాకు కూడా రొంపసత మామూలుగా లేదు. కాలు చేతులు కూడా లాగుతూ ఉన్నాయి. దేహం అంతా బలహీనంగా ఉంది. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దివ్య కొరకు కూడా ప్రార్థన చేయండి. అంతా అలాగే ఉంది వాతావరణం అంతా. అందరికి ఇవే ప్రార్థన చేయండి. దివ్య కొరకు, నా కొరకు కూడా. చెప్పక ఎవరికక్క సుగుణ కొరకు ప్రార్థన చేయండి. కొంత కడుపులో నొప్పిగా ఉంది. దేవుడు కనికరించి సంపూర్ణ స్వచ్ఛత తన దాసులకు దయచేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా, మా కొరకై మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకు నీకు వందనం. కొంతమందికి మంచి సమయం అనుగ్రహించారు, వారిని సన్నిధిలో కూర్చున్నారు. కొంతమందికి ఈ సమయం లేకుండా పోయింది, ఖాళీగానే ఉన్నారు, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు. కనికరించి వారిని కూడా దర్శించి ఇంకొక సమయం, ఇంకొక తరుణంలో వారు ఈ మంచి సమయం అనుకూలపరచుకుంటూ కొరకు మీరే వారికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాము. రోజు ఎంతోమంది ప్రభుదినం పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది ప్రార్థన కొడుకు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది సిస్టర్స్ మీటింగ్ పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది ప్రత్యేకమైన కొడుకు పోగొట్టుకుంటున్నారు. వారికి అనుకూల సమయము లేకుండా పోతాం. కనికరించి వారిని దర్శించి అనుకూల సమయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ప్రాముఖ్యంగా నాకు కూడా అనుకూలమైనటువంటి సమయము మీరు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. నాకు మీతో నడవడానికి అనుకూల సమయం ప్రభా. హానోకు 300 సంవత్సరాలు నడిచాడు, ఒక్క దినం కూడా ఆబ్సెంట్ లేదు. నా జీవితంలో అన్నీ ఆబ్సెంట్లే. కనికరించి క్షమించి నీతో నడుచుడు కొరకు ఏది అడ్డు లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతూ ప్రభా, నీవు నాతో ఉండు కొరకు ఆ మంచి సమయం, అనుకూల సమయం
జక్క ఇంట్లో నువ్వు ఉండడానికి అనుకూలంగా ఉంది, పాపం లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, కలహం లేదు, మాత్సరం అన్నీ వదిలేసినాడు. నువ్వు ఉండడానికి అనుకూలంగా ఉంది, ఇంకా నా జీవితంలో ఉన్నాయి. కనికరించి సహాయపడుతున్నాను, విడిపించి మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. బోధించింది మా జీవితంలో ఫలించుడి కొరకు మంచి సమయం, లూదియా మంచి సమయం కలిగి ఉంది నాయన. నా జీవితంలో అటువంటి సమయము మీరు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. అంతేకాదు నీ మాట విని దాని ప్రకారం చేయటి కొరకే నన్ను సిద్ధపరుస్తారండి. ఆ మంచి సమయం నాకు అనుగ్రహిస్తారు, అనుకూల సమయం అనుగ్రహిస్తారండి, సహాయపడుతారండి. ఈ విత్తబడిన వాక్యము నా మా జీవితాల్లో ఫలింపులను తీసుకురావడం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. రేపు పల్లంట్ల గుల్గొతలో హెర్మోన్లో జరగవలసినటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. నీ దాసుడు విజయ్ కుమార్ గారి హస్తాలను బలపరుస్తారని చక్కగా మేలుకరంగా జరిగిస్తారండి. ఆదివారం ప్రభుత్వ పరిచయ కొరకై సహాయపడుతారండి. చక్కగా నీకు మహిమకరంగా జరిగినట్లు కృప చెప్పి సోమవారము దండగారిలో అత్తగారి విషయమై ఆదరణ కూడి కలిగి ఉన్నాం. మీరే సహాయపడుతారు. వాతావరణం అనుకూలం, మంచి సమయం, అనుకూల సమయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రతి అక్కర తీరుస్తారండి. వారి బిడ్డల హస్తాలను కూడా మీరు బలపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కృప చూపిస్తారండి. ప్రభా శోభనుడి పరిచయం దీవిస్తారండి, సంఘ సభ్యులు విశాలపరుస్తారండి, నూతన ఆత్మ అనుగ్రహిస్తారండి. మా వలే అనేక చోట్ల ఉపవాస ప్రార్థనలు కలిగి ఉన్నారు. ప్రభా సాయంత్రం కొంతమంది కలిగి ఉంటున్నారు. వారందరూ జ్ఞాపకం చేయాలి. ఆగాపే జ్ఞాపకం చేసుకుని ఈ దినం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడ మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కృప చెప్పిస్తున్నాను. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. కృప చెప్పిస్తున్నాను. మరి రానున్న దినాల్లో అక్టోబర్ 4, 5 తారీఖుల్లో గెలగాల్లో మరి యవనస్తుల రిట్రీట్ జ్ఞాపకం చేసుకోనండి, సహాయపడతారు. ప్రభు చూపిస్తారండి. నీ దాసుడు థామస్ గారి హస్తాలను బలపరిచి వాడుకుంటారండి, సహాయపడుతున్నాడు. మేము కూడా యవనస్తుల రిట్రీట్ కలిగి ఉండాలా, దాని విషయం మీ చిత్తం నెరవేరుస్తాడు. సునీల్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సని మరి అక్టోబర్ 7వ తారీఖు ఆపరేషన్ మరి జరగవలసి ఉంటుండగా సహాయపడదు. అనుకూల సమయం ప్రభా అనుగ్రహిస్తున్నాడు. మీరు అనుగ్రహించే దేవుడు. అందుకని అపొస్తలుడైన పౌలు అనుకూల సమయం దేవుడు మనకు దయచేయట్లు ప్రార్థించమని చెప్పారు. మేము కూడా ప్రార్థన చేస్తాం. అనుకూల సమయం వాళ్ళ ప్రభా నువ్వు తప్ప ఎవరు ఇవ్వగలరు? నువ్వే సమస్తం బాగా చేయగలరు. ఆ సమయంలో డాక్టర్కి మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి నైపుణ్యం తెచ్చు. నా చేతి వేళకు నైపుణ్యం పోరాట నేర్పువాడు ఆయనే. మంచి నైపుణ్యత అనుగ్రహిస్తారండి. ఏది కానిదో అది తీసివేయబడికి సహాయపడుతుంది. సార్ నేను జాన్సులకి మరి బలపరుస్తారండి, సహాయపడుతారండి. ఒకవేళ చిత్తమైతే నీ సేవకుడిగా స్థిరపరుస్తారండి. నువ్వు మంచి ఉద్దేశం కలిగిన వాడే. మేమే కాని సంగతి ఆలోచిస్తాం. నువ్వు చేసేదంతా మంచిదే. ఆయన సమస్తం బాగా చేశాడు. నువ్వు చేసేదంతా మంచిదే. మీ చిత్తం నెరవేర్చి సహాయపడుతారండి. ఒకవేళ మీ చిత్తం అయితే మంచి సేవకుడిగా ఈ లోకంలో అనేకులను వ్యక్తిపడినట్లుగా ఆయనను సిద్ధపరుస్తారు. ఆయనతో మాట్లాడుతారండి. మీరు ఆయన దర్శిస్తారండి. నాతో మాట్లాడిన దేవుడు, అనేకులతో మాట్లాడిన దేవుడు, ఆయనతో కూడా మాట్లాడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సునీల్ కుమార్ జ్ఞాపకం చేసుకుని మీ అపారమైన కృప విస్తరింపజేసి ఆయన కొరకు కార్యాలను విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. రాయలాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించి సహాయపడుతారండి. జాన్పేట కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. ప్రభా మరి కృప చూపిస్తారండి. దివ్య కొరకు ప్రార్థన చేస్తాను. జ్వరంతో బాధపడుతుంది ప్రభా, ముట్టి స్వస్థపరుస్తారండి. సుగుణ కొరకు ప్రార్థన చేస్తాను. కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది, ముట్టి స్వస్థపరుస్తుంది. ఇక అసాధ్యమైంది దీనికి సమస్య మీ చెయ్యి వేసి మీరే తాకి స్వస్థపరుస్తారండి. దయమని గారి కొరకు ప్రార్థన చేస్తాను. ఆవిడ కూడా హాస్పిటల్కి వెళ్ళింది. మరి అక్కడ డాక్టర్తో మాట్లాడే సమయాలు, మెడిసిన్ ఇచ్చే సమయాలు, రాకపోకలు అన్నింటిలో కూడా నీ కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాడు. ప్రభుదిన పరిచయ కొరకు మరోసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ అభిషేకం అనుగ్రహించి నీ ప్రజలకు కలిసి కావాల్సిన మాటలు దయచి సోమవారం ఆదరణకుడి గంటల్లో సహాయపడుతుండండి. వాతావరణాన్ని కోల్పరుస్తున్నాను. అనుకున్న సమయం దయచి అనేకులు రావడానికి ప్రభా వాక్యం వినటి కొరకు నీకు మహిమకరంగా జీవితం సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చూపిస్తున్నాడు. ప్రభా మరి వారు ప్రార్థించిన తర్వాత నీ బిడ్డలు ప్రార్థించిన అందరి కొరకు ప్రార్థించినట్లుగా నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని నా ఉదయత కూడా క్షమించి నన్ను కూడా బలపరచండి. ప్రభా ఈ రొంప దగ్గు ఈ బాడీ పెంచుతున్నాయి, కనికరించి మీరు గాయపడిన హస్తంతో నన్ను ముట్టి స్వస్థపరిచి మీ యొక్క పనికి అనుకూలంగా నన్ను చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమని కోరుకుంటూ
మా ప్రభు మా రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమె. దయచేసి ప్రార్థన చేయండి.